So let's go to the sermon. Genesis, Adikaandamu. Authority, dominion and power. Genesis 1:27. ఆదికాండము మొదటి అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. సముద్రపు చేపలు ఆకాశ పక్షులు భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. చాలుమా. సో దేవుడు ఆదాము పుట్టిన వెంటనే గాడ్ గేవ్ ఆడమ్ అథారిటీ, అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు ఆదాముకి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. సో వేటి మీద దేవుడు ఆదాముకి అధికారం ఇచ్చాడంటే, ఆకాశ పక్షుల మీదను సముద్రపు చేపలను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వాడికి అధికారం ఇచ్చాను. వావ్! ఏంటి దేవుడు జంతువుల మీద అధికారం ఇచ్చాడు వాళ్ళకి? ఎందుకంటే అప్పుడు మానవులు లేరు. అప్పుడు ఎవరు లేరు? మానవులు లేరు. బట్ దీన్ని బాగా గమనించండి. మీకు మనందరికీ వాటిలో ఏం కనిపిస్తున్నా తెలుసా? జంతువులు కనిపిస్తున్నాయి. ఏం కనిపిస్తున్నాయి? మళ్ళీ లెట్స్ గో టు దట్ స్క్రిప్చర్. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఈ ఒక్క వర్స్ ఇంగ్లీష్ చదవండి. God said unto them, be fruitful and multiply, and replenish the earth, and subdue it, and have dominion over the fish, of the sea, and over the fowl of the air, and over every living thing that moved upon the earth. Amen. You know one thing, it's a universal authority. ఇది ప్రపంచములో ఒక మానవుడికి, దేవుని కుమారుడికి సరిపడే అధికారాన్ని దేవుడిచ్చాడు. అథారిటీ గివెన్ టు ఆడమ్. సముద్రములో పాకు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవి మీద దేవుడు ఆదాముకు అధికారం ఇచ్చాడు. దిస్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ అథారిటీ. అందుకనే ప్రతి జంతువుకు ఆదాం పేరు పెట్టాడు. ఆమెన్. ప్రతి పక్షికి దేవుడు ఆదామే పేరు పెట్టాడు. ఆమెన్. సో యు నో వన్ థింగ్, ఇక్కడి నుంచి పుట్టిందే ఒక బలమైనటువంటి సందేశం. ఈరోజు ప్రతి దేశానికి నేషనల్ యానిమల్ ఉంది. ఉందా లేదా? ఉందా? నేషనల్ బర్డ్ ఉందా? ఇక్కడి నుంచే పుట్టింది. ఆమేన్. అర్థం కాలే మీకు? ఇంకా బైబిల్లో ఆల్రెడీ ఆదాము వీరందరినీ పరిపాలించడానికే దేవుడు ఈరోజు అధికారుల మనసులోకి నేషనల్ యానిమల్ అనే మాట పెట్టాడు. ఆమేన్. నేషనల్ బర్డ్ అనే మాట పెట్టాడు. హల్లెలూయా. వాళ్ళు పెట్టినంత మాత్రాన జరగలేదు. దేవుడు ఆదాము జీవితంలో పలికాడు కాబట్టే ఈరోజు ప్రతి దేశానికి ఏముంది? నేషనల్ యానిమల్ అండ్ నేషనల్ బర్డ్. అంటే ఆదాములో ఉన్న అధికారము ఎటువంటిదంటే ప్రతి దేశాన్ని పరిపాలించే అధికారం. హల్లెలూయా. యు నో వన్ థింగ్, చేప ఏ దేశానికి సాదృశ్యం? నినివే పట్టణానికి. నేషనల్ యానిమల్ ఏది? నినివే పట్టణానికి చేప. నినివే పట్టణాన్ని ఎవరు పరిపాలించారు? జోనా పరిపాలించాడు. అంటే ప్రతి దేశాన్ని క్యాప్చర్ చేయడానికి దేవుడు ఆదాముకు అధికారం ఇచ్చేశాడు. హల్లెలూయా. భారతదేశం యొక్క నేషనల్ యానిమల్ ఏంటి? వావ్. నేషనల్ బర్డ్ ఏంటి? ప్రతి పక్షికి, ప్రతి జీవిని ఏలుటకు దేవుడు ఆదాముకు అధికారం ఇచ్చాడు. ఆమేన్. అంటే ఇండియానికి కూడా
పరిపాలించగలం. ఎందుకంటే ఇండియాలో ఉన్నది ఏంటి? ఒక జంతువు. ఇండియాలో ఒక నేషనల్ బర్డ్, ఇండియాలో ఒక నేషనల్ ఎనిమల్ ఉంది. కాబట్టి మనము ఇండియాని కూడా పరిపాలించగలం. ఆమెన్, హల్లెలూయా. సో ఏ దేశానికి వేరే ఏమీ లేవు. ఏమున్నాయి తెలుసా? నేషనల్ ఎనిమల్ అండ్ నేషనల్ బర్డ్. ఏం అధికారం ఇచ్చాడు? యూనివర్సల్ అథారిటీ. వన్ పర్సన్ ఈజ్ రూలింగ్ దిస్ నేషన్. మనిషే కదా అతను, జంతువా? మరి ఎవరైనా మనిషే. మనిషి అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయి వాటిని పరిపాలించగలుగుతున్నాడు. ఈరోజు నిజమైన వాగ్దానాలు పొందుకున్న మనము ఎందుకు పరిపాలించలేకపోతున్నాం? And why you are not able to rule and reign this nation? ఈ మాట చాలా భయంకరమైన మాట. సముద్రములో ఉన్న చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవి మీద నీకు అధికారం ఇచ్చానన్నాడు దేవుడు. వావ్, వాట్ ఎ పవర్ఫుల్ అథారిటీ గివెన్ బై గాడ్ టు ఆడమ్. చాలా గొప్ప అధికారం అది. ఈరోజు ప్రతి దేశానికి ఏముంది? నేషనల్ ఎనిమల్, నేషనల్ బర్డ్. అది లేని దేశమే లేదు. ఉందా? అసలు ఎవరు పెట్టుంటారు ఇది? ఎవడికో మంచి జ్ఞానవంతుడికి దేవుడు ఈ ఆలోచన ఇచ్చుంటాడు. రే, నేషనల్ ఎనిమల్ అని పేరు పెట్టు, నేషనల్ బర్డ్ అని పేరు పెట్టు. పెట్టేశారు వాళ్ళు. ఈరోజు మనం పరిపాలించడం చాలా ఈజీ. ఆమెన్. అందుకే దేవుడు అంటున్నాడు దానియేలుతో, మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యం వెళ్తారని. ఆమెన్. ఎందుకంటే ఆకాశ పక్షులను, చేపలను, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును నువ్వు ఏలతావు అన్నాడు దేవుడు. ఆమెన్, హల్లెలూయా. దిస్ ఈస్ అ బ్యూటిఫుల్, ఆసమ్ అండ్ పవర్ఫుల్ అథారిటీ గివెన్ బై గాడ్. ఆమేన్. ఈరోజు క్రైస్తవులకు ఒకటే కావాలి, అధికారం. ఏం కావాలి? ఏం కావాలి? సింపుల్ చెప్పమంటారు అధికారం అంటే. సో దెర్ ఆర్ సమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్ ద వరల్డ్. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఉంది, లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. పోలీసోడికి అధికారం ఉందా లేదా? ఏం అధికారం ఉంది తెలుసా? మనిషిని చంపే అధికారం. హీ కెన్ కిల్ ఎనీ పర్సన్. గన్తో అతను కాల్ చేయొచ్చు. అతను చేస్తే న్యాయము, మనం చేస్తే ఎందుకు మనకేం లేదు? అది. ఆమెన్. ఒక న్యాయవాది అతన్ని చంపమని చెప్పొచ్చు, ఎందుకంటే అతనికి అధికారం ఉంది. ఆమెను చంపేయి, నాకు అధికారం లేదు. ఒక డాక్టర్ ప్రాణం పోయగలడు, ప్రాణం తీయగలడు, ఆయనకి అధికారం ఉంది. ఆమెన్. కానీ ఈరోజు క్రైస్తవుడికి అధికారం లేదు. షేమ్ ఆన్ us, పిటీ ఆన్ us. చాలా బాధాకరమైనటువంటి సన్నివేశాలు ఇవి. దేవుడు వాళ్ళు అంతంతా కష్టపడ్డారు. డాక్టర్ చదువుకోవడానికి 4 years 6 years కష్టపడ్డారు. పోలీస్ ట్రైనింగ్ అవ్వడానికి 2-3 years కష్టపడుతున్నారు. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు తెచ్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు కష్టపడుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అటువంటి అధికారాలు పొందుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఈరోజు దేవుడు మనకు ఉచితంగా అధికారం ఇచ్చినప్పుడు అవి మన జీవితంలో వాడబడట్లేదు. దేవుడు మీకు అధికారం ఇచ్చాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎటువంటి అధికారం అంటే, దిస్ ఇస్ అమేజింగ్ మిస్టరీ. ఇది చాలా గొప్పది మర్మం. ఇది చాలా గొప్ప మర్మం. ఎవరు ఈ దేశాలన్నింటినీ పరిపాలించాలంటే దేవుని బిడ్డలే పరిపాలించాలి. ఆమెన్. ఏమో కింద కూర్చున్న మీరే కావచ్చు, ఈ వాక్యం అర్థమైతే మీరే కావచ్చు. దేవుడు అర్ధరాత్రిలోనే మిమ్మల్ని రాజులుగా, యాజకులుగా దేవుడు నియమించవచ్చు. హల్లెలూయా. చూడండి, అసలు క్వాలిఫికేషన్ లేని వ్యక్తినే దేవుడు రాజుగా మార్చేశాడు, దావీదుని. ఆమెన్. ఒక దాసి, ఒక ఇంటి పక్కన ఆమె, ఒక వేరే స్త్రీ ద్వారా పుట్టిన కొడుకును కూడా దేవుడు రాజుగా మార్చేశాడు. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క ఆలోచన చాలా గొప్పవి. నీకు దేవుడు ఇవ్వాలనుకుంటే 100% ఖచ్చితంగా ఇస్తాడు. మా బతుకులు ఇంతేనండి, మా జీవితాలు ఇంతేనండి, మేము తక్కువ కులం వాళ్ళము, మా జీవితాల్లో మాకు ఇలానే తలరాత రాసి పెట్టిందండి అని చాలామంది మనము మాట్లాడుకుంటూ మనం దేవుని మాటను కొట్టివేయగలం. ఈ లోకములో వాగ్దానం ఎలా నిరర్ధకము కాగలదు, ఈ లోకములో ప్రవచనం ఎలా ఆగిపోగలదంటే మన వల్లే. ఒక ప్రవచనం నీ జీవితంలో నెరవేరట్లేదంటే అది నీ వల్లే. ఒక వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చలేదంటే అది నీ వల్లే, అపవాది వల్ల కాదు. అవును బ్రదర్, వాగ్దానం అప్పుడు ఎప్పుడో ఇచ్చాడు దేవుడు, ఎంతవరకు నెరవేరలేదు నాకు అంటారు. ఎవరి వల్ల అది? ఎవరి వల్ల? మీ వల్లే. హూ కెన్
స్టాప్ గాడ్స్ ప్రామిస్? ఎస్, వీ కెన్ స్టాప్. హూ కెన్ స్టాప్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్స్ ప్రాఫెసీ? యూ కెన్ స్టాప్. మీరు ఆపగలరు. నాకు వద్దులే ఈ ప్రవచనం అంటే చాలు, ఆగిపోద్ది. నాకు వద్దులే ఈ వాగ్దానం అంటే చెప్పాలి, ఆగిపోద్ది. దేవుడు ఏం పెద్ద అంత బాధపడ్డ దేవుడు. తీసుకొని రా అంటే వద్దులే ప్రభా, నాకెందుకు డబ్బులు, చల్, నో ప్రాబ్లం. హల్లెలూయా. సో దిస్ ఇస్ ద యూనివర్సల్ అథారిటీ. ఈ అధికారం వేరు. పాత నిబంధన అధికారం వేరు, కొత్త నిబంధన అధికారం వేరు. పాత నిబంధన అధికారము యూనివర్సల్ అథారిటీ. ప్రపంచానికి ఈ భూమి ఉన్నంత కాలము ఈ అధికారం పనిచేయాలి. ఆమెన్. పాత నిబంధనలో దేవుడు, పాత నిబంధన అంటే ఆదాము కాలం కాదు, మోషే నుంచి పాత నిబంధన. ఓకే, సో పాత నిబంధనలో దేవుడు దేని మీద అధికారం ఇచ్చాడు తెలుసా? ప్రకృతి మీద, నేచర్ మీద దేవుడు అధికారం ఇచ్చాడు. అందుకనే ఒక ఆయనేమో సూర్యుడు చంద్రుడు ఆపాడు, ఒక ఆయనేమో వర్షాన్ని ఆపాడు, ఒక ఆయనేమో అగ్నిని దించాడు, ఒక ఆయనేమో సముద్రాన్ని చీల్చాడు. వీటి మీదే వాళ్ళు ఉన్నారు. ఎవరు? పాత నిబంధన పరిశుద్ధులు, పాత నిబంధన సేవకులు. దిస్ ద ఓల్డ్ టెస్టమెంట్ అథారిటీ అండ్ ఆడమ్స్ అథారిటీ ఇస్ డిఫరెంట్. ఆదాము యొక్క అధికారము చాలా బలమైనది. ఆమెన్. హల్లెలూయా. దేవుడు కోరుకున్నాడు నాలో ఉన్న అధికారం నా బిడ్డకి ఇవ్వాలని. అందుకే ఆదాము కట్టి అధికారం ఇచ్చాడు. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు తల్లిదండ్రులుగా మీరు కూడా గొప్ప అధికారములో నా బిడ్డలు ఉండాలని మీరు కోరుకోవాలి. ఆమెన్. నేను కోరుకుంటాను, ఒకవేళ నా కొడుకులు పుడితే, కూతుర్లు పుడితే వాళ్ళు దేశాలకి ప్రధానమంత్రులు అవ్వాలి, ప్రెసిడెంట్ అవ్వాలి అని నేను కోరుకుంటాను. హల్లెలూయా. సో మీకు అటువంటి కోరిక లేకపోతే ఒక కూతురు ఒక కొడుకు ఏమి అవ్వడు. నో వే, నో వే, నో వే, నో వే. చూద్దాం బ్రదర్, 10th కదా, ఇంకా చదువుకొని పోనీ అవుతుంది, ఏదో ఒకటి తీసుకో, ఏదో ఒకటి కానీ ఏదో ఒకటి కానీ పెళ్లి చేసుకొని పోతాం, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో కానీ. సో గాడ్ ఈస్ గివింగ్ అథారిటీ టు ఆడమ్. సో పాత నిబంధనలో అటువంటి అధికారం ఉంది. ఇంకా గొప్ప అధికారం ఉంది, చూపిస్తాను. లెట్స్ గో టు జెనసిస్, ఆదికాండము 37వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. లెట్స్ గో టు జెనసిస్ 37:1. ఈరోజు మీ అందరు ఎక్కడున్నారు తెలుసా? అధికారానికి లోబడే స్థానంలో ఉన్నారు. అధికారాన్ని చూపించే స్థానంలో ఎవ్వరు లేరు. బాధ, చాలా బాధగా ఉంది నాకు. యా, గో హెడ్. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కానాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు, ఎవరైనా ఈయన క్యారెక్టర్ ఏంటి తెలుసా? ఎవరైతే తప్పు చేస్తుంటారో వాళ్ళ కుమారులు, భార్యలు, పిన్నీలు, పెదమ్ములు, ఆంటీలు, అందరు కొడుకులు, అన్నదమ్ముళ్ళు వాళ్ళు చేసే పిచ్చి పనులన్నీ తెచ్చి ఎవరికి చెప్తాడు? వాళ్ళ డాడీకి చెప్తా ఉండేవాడు. నానా, అన్న ఇటు చేసాడు, నానా అక్క ఇటు చేసింది, అమ్మ ఇటు చేసిందని అన్ని తెచ్చేవాడంట. చూద్దాం ఏం చేశాడు యాకోబు ఇతన్ని. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. చాలుమా, ఈ ఒక్క వర్స్ ఇంగ్లీష్ చదవండి. Now Israel loved Joseph more than all his children because he was the son of his old age. Okay. And he made him a coat of many colors. Many colors. ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దేశానికి సాదృశ్యం. ఆమేన్. మామూలు గుట్టిలా అంటే యాకోబుకి ఒక దర్శనం ఉంది, యాకోబుకు ఒక విజన్ ఉంది. నా చిన్న కొడుకు దేశాల్ని పరిపాలించాలని. ఆమేన్. ప్రధాన యాజకుడికి ఏముంటది? ఇక్కడ బ్రెస్ట్ ప్లేట్ ఒకటి ఉంటుంది, ఇక్కడ దాంట్లో అన్నీ ఉంటాయి. ఇక్కడ వరుసగా మీరు ఎప్పుడన్నా గూగుల్లోకి వెళ్ళి ప్రధాన యాజకుడి వస్త్రం కొట్టండి. ఇప్పుడే కావాలంటే కొట్టుకోండి, ఒకసారి చూసుకోండి, యూట్యూబ్లో కొట్టండి ప్రధాన యాజకుని వస్త్రం.
సో దేవుడు జోసెఫ్కి యాకోబు ద్వారా ఏ వస్త్రం కుట్టించాడంటే, ఇంగ్లీష్లో క్లియర్గా ఉంటుంది, విత్ మెనీ కలర్స్. దట్ కోట్ ఈజ్ ఫుల్ ఆఫ్ కలర్స్. తన ఛాతి మీద ఎన్నో రకాల కలర్స్ ఉండేవి. అటువంటి కోట్ను కుట్టించాడు. ఎవరు? యాకోబు. అతనికి చిన్నప్పుడు అర్థం కాల జోసెఫ్కి, బట్ ఆ కోట్ ఎప్పుడు కూడా జోసెఫ్తో ఉండేది. వెన్ హీ వాజ్ 17 సంవత్సరాలు, అప్పుడు యాకోబు ఏసేపుగా వస్త్రం కుట్టించాడు. కానీ అది ఎప్పుడు నెరవేరింది తెలుసా? అతను పెద్ద అయిన తర్వాత నెరవేరింది. ఆమెన్, హల్లెలూయా. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, తల్లిదండ్రులారా, మీ బిడ్డల మీద మీకు గురి ఉండాలి. ఆమెన్. నా కూతురు ఆస్ట్రేలియాని పరిపాలించాలి, నా కొడుకు అమెరికాని పరిపాలించాలి, నా బిడ్డ ఇండియాని పరిపాలించాలి. అటువంటి ఆలోచన విధానం మీకు ఉండాలి. మీరు ఒకవేళ చెప్పినా మీరు నమ్మలేరు, తీసుకోలేరు. ఎందుకంటే మీ ఆలోచన విధానం చాలా చిన్నది కాబట్టి. జోసెఫ్కి అప్పుడే ఆలోచన చాలా పెద్దగా వచ్చింది. అందుకనే ఆయన ఫరో సామ్రాజ్యాన్ని పరిపాలించేశాడు. హీ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్. జోసెఫ్ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫరో సిస్టమ్. అనేక రాజ్యాలు ఆ కరువులో యోసేపును వచ్చి సంప్రదించాయి. అంటే అప్పిచ్చువాడు అప్పు తీసుకున్న వానికి దాసుడు. అంటే జోసెఫ్ కింద ఎంతమంది రాజ్యాలు దాసిగా ఉన్నాయి తెలుసా? అనేకమైన దేశాలు. ఆమెన్. వన్ పర్సన్ రూల్డ్ మెనీ కంట్రీస్. ఆమెన్. ఈరోజు పాకిస్తాన్ అయినా, బంగ్లాదేశ్ అయినా, శ్రీలంక, అమెరికా ప్రెసిడెంట్ చెప్తే వినాలి. అమెరికా ప్రెసిడెంట్ చెప్తే వినాలా, విని తీరాలా. అంత పెద్ద పవర్ అది. మేబీ ఈ సర్మన్ మీ లైఫ్కి రిలేటెడ్ కాకపోవచ్చు, బట్ మీ ఫ్యూచర్కి రిలేటెడ్ ఈ సర్మన్. ఆమెన్, హల్లెలూయా. మేబీ ఈ సర్మన్ చెప్తే నీ కష్టాలు పోకపోవచ్చు, నీ రోగాలు పోకపోవచ్చు, నీ అప్పులు తగ్గకపోవచ్చు, నీ యొక్క స్థితిగతులు మారకపోవచ్చు, కానీ ఈ సర్మంతో నువ్వు అన్నీ మార్చుకోగలవు. ఆమెన్, హల్లెలూయా. ఈ ప్రసంగముతో, ఈ వాక్యముతో, ఈరోజు వినిన మాటలతో నువ్వు అన్నీ మార్చుకోగలవు. ఆమెన్. నీ ఆలోచన, నీ తలంపు, నీ క్రియలు అన్నిటినీ మార్చుకోగలవు. లుక్ అట్ ద యూనివర్సల్ అనాయింటింగ్, యూనివర్సల్ అథారిటీ. ఏ ఆలోచన కలిగి ఉన్నాడు తెలుసా యాకోబు? నా చిన్న కొడుకు దేశాల్ని పరిపాలించాలి అనే ఆలోచన కలిగి ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. And that's why he gave a wonderful garment. Amen. తండ్రి అయిన దేవుని యొక్క గుణాలు యాకోబులో ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు మనకేమి ఇస్తున్నాడు తెలుసా? ఉల్లాస వస్త్రము, తర్వాత స్తుతి వస్త్రము, తర్వాత మంచి మంచి వస్త్రాలు ఇస్తున్నాడు. యాకోబు కూడా అంత మంచి తండ్రి. ఏ వస్త్రాలు ఇచ్చాడు? రాజ్యాల్ని పరిపాలించే వస్త్రాలను ఇచ్చాడు. ఆమెన్. He gave a wonderful coat to Joseph. కలర్స్ గా ఉన్నాయి అన్ని. ఏంటి? ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దేశానికి సాదృశ్యం. You know one thing, every flag is having one color. Amen. ప్రతి ఫ్లాగ్ కి ఒక కలర్ ఉంది. అంటే ప్రతి దేశాన్ని మనం పరిపాలించగలమా లేదా? డెఫినెట్గా పరిపాలించగలం. ఆమెన్. మన దేశానికైతే 4 కలర్లు ఉన్నాయి. ఎన్ని? 4 కలర్లు ఉన్నాయి. ఒక్కొక్క దేశానికి ఎన్ని కలర్లు ఉన్నాయో అన్ని కలర్ల దేశాలని మనము పరిపాలించగలం. ఆమెన్. ఐఎమ్ గివింగ్ యూ కీస్. కొన్ని తాళపు చెవులు ఇస్తున్నాను ఈరోజు మీకు. సో ఎవ్రీ నేషన్ ఈస్ హ్యావింగ్ ఎ నేషనల్ బర్డ్, ఎవ్రీ నేషన్ ఈస్ హ్యావింగ్ ఎ నేషనల్ యానిమల్, అండ్ ఎవ్రీ నేషన్ ఈస్ హ్యావింగ్ ఎ కలర్. హల్లెలూయా. సో ఈరోజు అంతకుముందు లేవు, కానీ యాకోబు దర్శనం చూశాడు. నా కొడుకు అనేక మందిని పరిపాలిస్తాడు, అనేక దేశాలని పరిపాలిస్తాడు, అట్టి అధికారము నా కొడుకు వచ్చును గాక అని యాకోబు ప్రవచించాడు. ఆమెన్, ఆమెన్. ఈరోజు తల్లిదండ్రులారా, మై డియర్ పేరెంట్స్, ఈరోజు నేను కూడా మీ కాలనీల్ని, మీ రాష్ట్రాలని, మీ దేశాలని మీరు పరిపాలించును గాక. ఆమేన్, ఆమేన్. సో ఇటు అభిషేకం మేమందరి మీదకి దిగును గాక. సో లుక్ అట్ దిస్ అథారిటీ. ఏం అధికారం ఇది? కుటుంబాలనే కాదు, దేశాలని పరిపాలించే అధికారం. పవర్, పవర్, పవర్. పోలీసోడికి పవర్ ఇస్తే ఎట్లుంటుంది? అసలు భయంకరంగా చేసి పడేస్తాడు. ఈరోజు క్రైస్తవుడికి ఆ పవర్ ఇస్తే చాలా చక్కగా చేయగలడు. ఆమెన్, హల్లెలూయా. క్రైస్తవుడికి ఆ అథారిటీ, ఆ పదవి ఇస్తే చాలా గొప్పగా చేయగలడు. ఆమెన్.
ఈరోజు మనమందరము దేవా ఒక అవకాశం, ఒక అధికారాన్ని మాకు ఇవ్వండి నాయన, మేము ప్రూవ్ చేసి చూపిస్తామని మనం ఎప్పుడైతే మనం చెప్పగలమో డెఫినెట్గా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. ఆమేన్. దిస్ ఈజ్ ఆడమ్స్ అథారిటీ. ఇంకా మోషే రాలా. మోషే ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా? నిర్గమాకాండ నుంచి మోషే వచ్చాడు. మోషే నుంచి అధికారం మారిపోయింది. సృష్టి మీద, ఆ గాలి, వాన, పంచభూతాల మీద దేవుడు అధికారం ఇచ్చాడు. ఎవరికి? ఆ పాత నిబంధన ప్రజలకి, పాత నిబంధన పరిశుద్ధులకి.